ఏమని రాజధానితో కలిపి మేము ముందుకు ఫార్వర్డ్ అవుతామని. అది పోలీసుల పని కాదండి. నాకు జరిగిన అన్యాయంకి, నాకు జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చాను. 10 ఏళ్లు నేను కలిసి ఉన్నాను. మరి ఈ రోజున ఇప్పుడు కూడా పోనీ అఫేర్ దాన్ని వదిలేసేదానండి. నన్ను వదిలేసి వెళ్ళిపోవడం అన్నది తప్పు. వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు? ఫస్ట్ ఏమో మీడియా ప్రెషర్ చేస్తుంది అన్నాడు. డ్రగ్స్ కేసు అన్నది చెప్పారు. మరి నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. నా మీద ఒకటి కేసు అన్నది పెట్టి పంపించారు. వాళ్ళ మాట ప్రకారం నేనున్నాను. ప్రిజన్ అన్నారు, ప్రిజన్ కి పంపించారు. ప్రిజన్ నుంచి బయటకు వచ్చాను, నా మనిషి లేడు ఏంటి అని కారణం చూపిస్తే మీడియాని చూపించారు, పోలీసులను చూపించాడు, మీడియాని చూపించాడు. సరే అని అది 2 నెలలు వెయిట్ చేస్తున్న ప్రాసెస్ లో అసలు నిజం ఏంటి అంటే మాల్వితో నేను అలానే పోలీసుల మీద పడలేదు, మీడియా మీద పడలేదు, మీ వల్ల ఇలా జరిగింది అని. అది అతను రీజన్ గా వాడుకున్నాడు. ఓకే, మీడియాలో నాది వచ్చింది, డిఫేమ్ అయ్యాను, కరెక్టే. కాకపోతే అది నేను నిరూపించుకుంటాను. మళ్ళీ కోర్టులో నేను నిర్దోషి అని బయటకు వచ్చిన రోజున నేను ఆ పేపర్ పట్టుకుని మాట్లాడొచ్చు అన్న ఒక ధైర్యంతో నేను పోలీసులది, మీడియాది కూడా హార్ట్ లో పెట్టుకుని ఉన్నాను. బట్ ఈ మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి లావణ్యను వదిలేసిరా అని చెప్పడం, నా 10 ఏళ్ల జీవితం అన్నది పోవడం, దాని గురించి నేను పోలీసుల దగ్గరికి వెళ్ళానండి. దయచేసి మీరు అది అర్థం చేసుకోవాలి. పోనీ మీకు ఒకవేళ కథ అన్నది అర్థం కాకపోతే క్లియర్ గా అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆ క్వశ్చన్ అడుగు, ఈ క్వశ్చన్ అడుగు, లేకపోతే ఎక్కడన్నా పాయింట్ దొరుకుతుందో, లూప్ దొరుకుతుందో అన్న దగ్గర మీరు ఒకవేళ పుల్ చేయాలని చూస్తే ఇది నా జీవితం అని నేను చెప్తున్నాను. మీరు మాత్రం ఆత్మహత్య గురించి ఆత్మహత్య పక్క పెట్టండి, మీరు ధైర్యంగా ఎదుర్కోవాలని మేము మీడియా పరంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎదుర్కొంటానండి, మీరు ఉన్నారని చెప్పాలి. మీరు ఆత్మహత్యని అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దండి. అట్లా నిర్ణయాలు తీసుకుంటే మీడియా కూడా వదిలేస్తామని చెప్పాలండి. రాత్రి పిల్ల మీద డిలీట్ ఎందుకు జరిగింది అన్నారు కాబట్టి రాత్రి మెలుపుకోవడం, తిట్టు వాళ్ళ నాన్నగారి మీద కూడబెట్టి తీసుకెళ్ళి అయిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి చర్యలు చేస్తాం వల్ల మీడియాకి గానీ, చేసే వాళ్ళకి గానీ, ఇప్పుడు పిల్లల్ని పబ్లిక్ గానీ మందలిస్తున్నాం. ఎందుకంటే అందరం పిచ్చోళ్ళు అవుతాం. ఇందులో పని కట్టుకుని పెద్ద కవరేజ్ పెద్ద పొలిటీషియన్లకు కూడా రాదు. ఈ పిల్లకి ఇంతలాగా నేను ఎప్పుడు మీడియా మీద వేరే ఒపీనియన్ ఉండేవాళ్ళు కానీ పిల్ల విషయం నిలబడ్డాను. ఎందుకంటే హార్ట్ రెస్పాండ్ అయ్యారండి. పెద్ద సీనియర్ జర్నలిస్టులు ఫోన్ చేశారు, పాపకి మందలించారు, రాత్రి ఫోన్ చేశారు, తిట్టారు. మీరు అన్ని రకాలుగా ఫైట్ చేస్తున్నారు. అయితే బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్ పార్టీ కేసులో హేమ పేరు వినపడగానే, హేమ ఉంది అని ప్రూవ్ అవగానే మా అసోసియేషన్ వెంటనే తన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ యాక్షన్ తీసుకుంది. ఈ రోజు రాస్తారు పైన మీరు అన్ని ఆధారాలు సమర్పించారు, మీడియా ముందు ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికే రాస్తారు పైన సెక్షన్స్ కూడా ఫైల్ అయిపోయాయి. మరి మీరేమైనా మాకు అప్రోచ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మా దృష్టికి ఈ విషయాన్ని ఆల్రెడీ తెలుసు, చాలా వైరల్ గా మారిపోయింది. సో మా ఇప్పటి వరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు. అంటే కేవలం పెద్ద హీరో అని చెప్పి వదిలేశారా? మీరేమైనా మాకు అప్రోచ్? డెఫినెట్ గా అప్రోచ్ అన్నది అయితే నేను ప్రతి పాసిబుల్ వేలో వెళ్తానండి మనిషిని వెనక్కి దక్కించుకోవడానికి. ఇప్పుడు అతను వద్దంటున్నాడు కదా, వెనకాల పడతావేంటి సైకోలాగా అని అందరికీ అనిపించవచ్చు. కాకపోతే మా కనెక్షన్, మా ప్రేమ మాకు మాత్రమే తెలుసు. అది లేకపోతే 10 ఏళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు మేము కొట్టుకుంటున్నాము, ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నాము, అవి కరెక్టే. బట్ అవి దాటేసి వస్తే లేదా వాటికి వెనక్కి వెళ్ళినా మా ప్రేమ మాకు తెలుసు, మా కనెక్షన్ కూడా మాకు తెలుసు. ఎఫెక్షన్ అన్నది నిజం. దానికి నేను వాల్యూ ఇచ్చా ఇంకా ఫైట్ చేస్తున్నాను, మనిషికి వాల్యూ ఇస్తున్నాను. ఇంకా అతను యాక్టర్ అన్న నేమ్కి నేను మాకు కూడా వెళ్లి మాట్లాడడం అయితే జరుగుతుందండి. జాగ్రత్తగా ఉంటాను సార్. నిన్న నా స్టేట్ ఆఫ్ మైండ్ చాలా వీక్ గా ఉన్నాను. ఫిజికల్ గా నాకు తెలీదు, బ్యాక్ పెయిన్ నాకు లేదు సార్. అది అందరికీ జరిగే ఒక ప్రాసెస్ లోనే ఈ దాడికి నేను వీక్ అవ్వడం తప్ప నా మెంటల్ స్టెబిలిటీ లేక అయితే కాదు. అది మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను.